కోల్పోయినవి పొందలేమేమో కానీ పొందేవి మాత్రం కోల్పోయిన వాటికంటే గొప్పగా ఉండాలి. నిన్నను గెలిచిన నేడు అలసిపోతే ఎలా? ఒక్క రోజులో పొందే గెలుపు కాదని తెలిసినప్పుడు ఏ ఉదయం విశ్రాంతి తీసుకునే అవకాశం లేదని మర్చిపోకు. ఈ యుద్ధం బాగుంది, ఈ ఓటమి కొత్తగా ఉంది, ఇంతకుముందు గెలుపు కంటే గొప్ప విలువ తెచ్చేలా ఉంది. నీది జెర్సీ లాంటి కథే. నువ్వు ఎప్పుడు వచ్చి గెలుపు ఆ శబ్దం చేస్తావని రైల్వే స్టేషన్లు ఎదురు చూస్తూనే ఉంటాయి. నిలిచిపోయావు అనిపిస్తే నేర్చుకోవడానికి దొరికిన అవకాశమే తప్ప ఆగిపోవాలి అనిపించే ఆలోచన రానివ్వకు. ఆనందంగా ఉన్న కొద్దీ క్షణాల్లోనే రేపు ఏంటి అని భయం కలిగేలా జీవితాన్ని వెళ్ళనివ్వకు. కొందరికి ఎంత వయసు వచ్చినా అమ్మకు దూరంగా ఎక్కువ రోజులు ఉండలేరు. నీ నమ్మకానికి విలువ ఇవ్వు, నిర్ణయానికి కొంత సమయం ఇవ్వు, ఆగిపోకుండా పోరాడి గెలుపుకు దగ్గరవ్వు. లగ్జరీ కావాలి సరే, అందుకోసం అనుకున్న విక్టరీ చేరాలిగా. అర్ధరాత్రులకే బాగా తెలుసు రేపటి కోసం నేను చేసే ఆలోచనల యుద్ధాలు అని. నీ నమ్మకానికి విలువ ఇవ్వు, నిర్ణయానికి కొంత సమయం ఇవ్వు, ఆగిపోకుండా పోరాడి గెలుపుకు దగ్గరవ్వు. గెలుపు కావాలి అంటే పరుపు వీడి ప్రయత్నం చేయాలి తప్ప పడుకుని కలల కంటే సరిపోదు. బరువు వేసే అడుగులకే బ్రతుకు మార్చే శక్తి ఎక్కువ ఉంటుంది. భారంగా మొదలయ్యే ఉదయాలను, బాధతో ముగిసే రాత్రులను దాటితేనే చేరుకుంటావు దూరంగా ఉన్న విజయాలను. బాధ రగిలి రగిలి ఏదో ఒక రోజు కసిగా మారుతుంది, మనిషి జీవితాన్నే మార్చేస్తుంది. నేలకు రాలిన చినుకులే నేలను చీల్చుకు వచ్చే వృక్షాలకు ఆయువు. కొన్నిసార్లు ఋతుపవనాలు, జీవిత గమనాలు ఆలస్యంగా వస్తాయి. అల్లారం అయితే మళ్ళీ మళ్ళీ మోగుతుందేమో కానీ అవకాశం అయితే ఒక్కసారి కోల్పోతే తిరిగి రాదు. గుణపంలా గుచ్చుకున్న మాటలనే త్రిశూలంగా మార్చి తిరిగిచ్చే. పట్టు పంతం పట్టి ఎదుటి వాళ్ళని గెలవచ్చు కానీ నిన్ను నువ్వు గెలవడం అంత సులభం కాదు. అందువల్ల వచ్చే గెలుపు ఎంత గొప్పదో అర్థం కాదు గెలిచే వరకు. కన్నీళ్ళు ఎవరిని ఆపలేవు, దేన్ని ఆర్పలేవు. అనవసరంగా బయట పెట్టకు. బలమైన బలహీనతను దాటితేనే జీవితంలో విలువైన వాటికి ఉండదు కొరత. ఓ కొలిక్కి రాని జీవితం గురించి ఇంకెన్ని రోజులు ఉలిక్కిపడి నిద్రలేవాలో. ప్రొద్దున్నే లేచి దేని గురించి ఆవేదన పడేంత సమయం నీకు నువ్వు కల్పించుకోకు. ఏదో ఒక సాహసం చేయకపోతే ఈ బాధలు సహవాసం చేస్తూనే ఉంటాయి. గొడుగు చినుకుని ఆపగలదేమో కానీ పిడుగుని ఆపలేదు. చినుకు ఏదో పిడుగు ఏదో తెలుసుకుని ప్రవర్తించు. అలసిపోలేదు, ఆగిపోలేదు, గమనిస్తున్నా. కాలం కలిసి రానప్పుడు మనుషుల తీరును అంతే. ప్రస్తుతం నీ మదిలో ఉన్న కష్టాలు అన్నీ దాటాక నీ మీద నీకే గౌరవం వస్తుంది. గుర్తించుకో. ఒక్క విషయమైనా మంచిది జరగదా? కనీసం కొంతకాలమైనా అనుకూలంగా మారదా? పట్టిందల్లా బంగారమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. వరుసగా తగులుతున్న బలమైన దెబ్బలు ఏదో విలువైనది పొందుతామనే సంకేతాలు. ధైర్యంగా ముందుకు అడుగులు వేసే నీతో నీకు చాలా పని ఉంది. నిరాశలో ఉన్న నిన్ను నువ్వు వదిలే. ఇప్పటి వరకు గెలుపు లేదు నిజమే, కానీ గెలవలేవు అన్నది మాత్రం అబద్ధం. ప్రతిరోజు రేపు బాగుంటుందిలే అని నాకు నేను చెప్పుకుంటూ గడిచిపోతున్న రోజులివి. రంగుల ప్రపంచంలోని నటన కంటే చీకటిలోని నిజమే నాకు ఆనందాన్నిస్తుంది. బాగా కనపడే వాటికే విలువ, బాగుపడే వాటికి కాదు. తెలియని పద్మవ్యూహం అయితే కాదుగా, తెలిసిన జీవిత గమ్యమే కదా కష్టపడితే గెలుస్తామని. నమ్మకం కోల్పోకు. జీవితం ఎప్పుడు ఇలానే ఉంటుందని అనుకోకు. మితిమీరిన ఇష్టాలు, భయంకరమైన వ్యసనాలు దాటితేనే అద్భుతమైన విజయాలు. ముందుకు కదలడం అన్నది చాలా చిన్న పదమే, కానీ ఎక్కడికి ఎప్పటికీ అన్న మాటలు కూడా వినపడినంత దూరం చేరుకోవాలి. కాలం విలువలేని గతం అవ్వాలో, వెలిగిపోయిన చరిత్ర అవ్వాలో ఇప్పుడే నిర్ణయించుకో. శబ్దం చేసి పరిగెత్తు. అందుకోమని ఎవ్వరూ చెప్పరు. కేవలం నిలిచిపోతే నిలదీయాలని చూస్తుంటారు అంతే. రోజుకో కొత్త సమస్య వస్తుంటే అవే పాత ఆలోచన సమాధానం ఇవ్వలేవు.
పద్ధతైనా మార్చు లేదా ఆలోచన పదునైనా పెంచు. తల వంచాల్సి వస్తే కష్టానికే తల వంచు. చేరుకోవాల్సిన రోజు గమ్యాన్నే చేరుకుంటావు. వద్దు అనుకున్న వాటి ప్రభావం నీపై పడకపోతే నువ్వు కావాలి అనుకున్న దానిపైన నీ సరైన ప్రతాపం కనపడుతుంది. అలసిపోయి ఆగిపోయిన కథ, అందులోనే నిలిచిపోయిన కథ. ఎందులో ఉండాలో ఇప్పుడే తేల్చుకో. నిన్నటి నీతో నిన్ను పోల్చుకో. నేడు సాధ్యమైనంత వరకు నిన్ను నువ్వు గొప్పగా మార్చుకో. నవ్వుతున్నారు అంటే సంతోషమని కాదు, మౌనంగా ఉన్నారు అంటే బాధపడడం లేదు. అనుకున్నది చేరాలంటే అద్భుతమే జరగాల్సిన అవసరం లేదు, అనుక్షణం పోరాడినా చాలు. అలసిపోయిన హృదయానికి ఒక్కటే తెలుసు, ప్రస్తుతం జీవితంలో అడుగులు ఎంత భారంగా ఉన్నాయో అని. మరి మన మాట వింటే విధినైనా మార్చుకోవచ్చు. గెలుపు కష్టమనే ఏ తలుపు వెనుక దాగి ఉందో దాటితేనే కదా తెలిసేది. సాగిపోతున్నప్పుడు అన్నీ సులభమే, ఆగినప్పుడే కష్టం, ఆగిపోతేనే బరువు. అవసరం వస్తే బిగించిన పిడికిలే పదునైన కొడవలి అవుతుంది. ఒక వయసు వచ్చాక వేగం తగ్గింది అంటే భయం పెరిగింది అని కాదు, నమ్ముకున్న వాళ్ళ మీద ప్రేమ అంతే. గెలుపు అదృష్టంతో అందే బహుమానం కాదు, అనుక్షణం పోరాడితే దక్కే అరుదైన గౌరవం. ఇంత ఎలా చదవాలి అనిపించినప్పుడు ఈరోజు కొంతైనా ముగించాలి అని నిర్ణయించుకో. చివరికి నీ కన్నీటికి కూడా విలువివ్వని చోట క్షణం కూడా ఉండకు. అవమానాలు అనుకున్నవి అన్నీ అనుమానాలే, అవరోధాలు అన్నీ ఆలోచనలే. వాస్తవాలు వేరు, మార్చుకో తీరు. వెళ్ళిపోతే విలువ తెలుస్తుంది అని కాకుండా విలువ తెలిసేలా ఏదైనా సాధించి అప్పుడు వెళ్ళిపో. కాలానికి ఏమీ సరదా కాదు, కష్టాలు ఒక్కటే ఇవ్వడానికి. కష్టం ఏమీ చేతకానిది కాదు, బ్రతుకు మార్చకుండా ఉండడానికి. కుమిలిపోయే రోజులని దాటితేనే వెలిగిపోయే క్షణాలు చూడగలవు. అన్నీ బాగున్నప్పుడు కాదు, ఎంతో బాధలో ఉన్నప్పుడే మనం ఏంటో మనకు అర్థమవుతుంది. నమ్మకం ముందుకు నడిపిస్తుందేమో కానీ విజయం మాత్రమే ఎందుకు బ్రతుకుతున్నామో ప్రపంచానికి తెలియజేస్తుంది. మనసుకు కూడా అంత శక్తి ఉండదు ఒకే బాధని ఎక్కువ రోజులు మొయ్యటానికి. అవసరం చెప్పిరాదు, అవకాశం పోతే తిరిగి రాదు. దుప్పట్లో కన్నీటి దగ్గర ఆగిపోతే గెలుపు చప్పట్లు శబ్దం వినగలవా? చచ్చేలోపు సాధించడం కాదు, ఇప్పుడు గెలిస్తే బ్రతికినంతకాలం గుర్తుండిపోతుంది అని ఆలోచనతో ముందుకు వెళ్ళు. నువ్వు తప్పిదారిలో వెళ్తున్నావని ఎందరూ అనుకున్నా వదిలే. నువ్వు చేరుకున్న గమ్యమే చెప్తుంది నువ్వు ఎంత గొప్ప మార్గంలో నడిచావని. ఒక్కడివే అని ఎప్పటికీ భయపడకు. ఒంటరి పోరాటాలే గొప్ప గొప్ప సామ్రాజ్యాలను నిర్మించాయి. దుప్పట్లో కన్నీటి దగ్గరే ఆగిపోతే గెలుపు చప్పట్లు శబ్దం వినగలవా? ఆస్తులు అంతస్తులు కూడా ఇవ్వలేని ధైర్యం కేవలం మాటలు ఇవ్వగలవు. ఒంటరిగా పోరాడినంత వరకు బాగానే ఉంది, ఒకరిపై ఆధారపడితేనే జీవితం మీద విరక్తి వస్తుంది.